హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి నేను మిల్లెట్స్తోని ఒక డిఫరెంట్ రెసిపీ అన్నది పొంగల్ అన్నది చేసి చూపిస్తున్నానండి. సో టేస్ట్ బాగుంటుంది, అది ఎలానో చూసేద్దాం. నేను మిల్లెట్స్ అన్నవి తీసుకుంటున్నానండి. సో ఒక పావు కప్పు దాకా వీటిని తీసుకుంటున్నా. ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి కొంచెంగా నీళ్ళు వేసేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకున్నాక 30 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకున్నాక ఇందులోకి 3/4 కప్పు దాకా పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో నేను మిల్లెట్స్ అన్నవి ఏ కప్తో తీసుకుంటున్నానో అదే కప్పుతోని పెసరపప్పు కూడా తీసుకున్నానండి. ఇలా వేయించుకునే ఈ పప్పుని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా దీన్ని కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుందామండి. ఇందులోకి నానబెట్టినటువంటి మిల్లెట్స్ అలానే మనం వాష్ చేసి నానబెట్టినటువంటి పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి చక్కగా ఈ రెండింటిని వేసేసుకున్నాక ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకుందామండి. సో 4 కప్పుల దాకా నేను నీళ్ళు అనేవి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాక ఇలా మనకి ఇది చక్కగా ఉడికి ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసేసుకొని ఓసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి పోపు అనేది పెట్టుకోవాలి. దానికోసమే స్టవ్ పై కలా పెట్టుకున్నాక ఇందులోకి నెయ్యి అన్నది వేసుకోండి, బాగుంటుంది పోపుకి. అలానే మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు గుళ్ళు అనేవి కాస్త వేసుకున్నాక పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక చిటికెడంత ఇంగవ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగినాక ఇందులోకి కాస్త కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పోపును అనేది మనం మిల్లెట్స్ మిశ్రమంలోని వేసుకొని బాగా కలుపుకుంటే మనకి టేస్టీగా ఉండేటువంటి మిల్లెట్స్ పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇలా ఒకసారి మిల్లెట్స్తోని ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఇప్పుడు చాలామంది ఇలా కొర్రలతోనే తయారు చేసుకుంటూ ఉంటున్నారు కండి. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. డ్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్లు మర్చిపోదు. థ్యాంక్ యూ, బై బాయ్.